పనికిమాలిన విషయాలు ఏవో ఈ మీద మనసు పోతే మనోవికలం ఏర్పడుతుంది. మనోవికలం ఎప్పుడైతే ఏర్పడుతుందో మానసిక సమస్యలు వస్తాయి. కనుక ఈ ఉన్నతమైనటువంటి మాధ్యాన్ని యూట్యూబ్ అనేటటువంటి ఈ మాధ్యమాన్ని వాడుకున్నప్పుడు ఇలాంటివి కూడా మనం తెలుసుకుంటే మన మానసిక రోగాలు పోతాయి. మన యొక్క హైందవ సనాతన ధర్మ జ్ఞాన బోధ అంతా కూడా మానసిక పరిస్థితిని సమతుల్యతలో ఉంచేందుకే. స్థితప్రజ్ఞత్వం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు అటువంటి ప్రజ్ఞత్వం ఎలా వస్తుంది? ఊరికి నేను స్థితప్రజ్ఞుణ్ణి అనుకుంటే రాదు కదా. ఏదైనా మనం సాధించాలన్నప్పుడు కొండ ఎక్కాలన్నప్పుడు కొండ కింద కూర్చొని కొండ ఎక్కాలి కొండ చేరుతావా? చేరలేవు కదా. మెట్లు నడవాలి, ఎక్కాలి, గోవిందా అనాలి. అంటే అప్పుడు నీ శ్రమ పోతుంది, నీ యొక్క ఆయాసం పోతుంది. గోవిందుడు తన దగ్గరికి తీసుకుంటాడు. భగవంతుడు ఇలా వినోదం తెలుసుకోవాలి మరి. కనుక ఇప్పుడు గజేంద్రుడు ఏ విధంగా ఉన్నాడంటే, ఎప్పుడైతే ఋషిమంత వనంలో అడుగు పెట్టాడో వరుణ దేవుడి యొక్క ఆ యొక్క వనము ఎలా ఉంది అంటే గొప్పగా వర్ణించబడి ఉంది. ఎక్కడ లేనటువంటి సకల లోకాలలో లేనటువంటి ఫల వృక్షాలు అక్కడ ఉన్నాయి. సకల లోకాలలో లేనటువంటి అనేక జీవరాశులు కూడా అక్కడ ఉన్నాయి అరణ్య ప్రాంతంలో, ఆ ఋతుమంత వనంలో. ఈ యొక్క గజేంద్రుడు పూర్వజన్మశుద్ధి కోల్పోయిన వెంటనే ఇతనికి భీకరమైనటువంటి ఆవేశం, ఆగ్రహం, ఎక్కడ లేని కామదాహం పెరిగిపోయింది. కామదాహం. అక్కడ ఉన్న పవిత్ర జలాశయాలు అనేకం ఉన్నాయి, కొలనులు. ఆ విశాలమైన కొలలలో తామర పువ్వులు అన్నీ ఉన్నాయి. ఇతను ఏం చేశాడంటే మగధీరుడులాగా విజృంభిస్తుంటే ఆ యొక్క అరుపులకు, ఆ యొక్క గజము పడుతున్న అడుగు చప్పుళ్లకు ఆ నేల అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చి వినబడింది. అదుపు చేయలేనంత ఆ యొక్క ధరణి కంపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ధరణి ఏమి అని సింహాలు, శార్దూలాలు, శరభాలు, ఖడ్గమృగాలు, అనేకమైనటువంటి నీటి ఏనుగులు, జంతువులు, పెద్ద పెద్ద భీకరమైనటువంటి జంతువులు, గండబేరుండ పక్షులు, గరుడ పక్షులు, ఇక చెప్పలేనవన్నీ పెద్ద పెద్ద మహాభీకరమైనటువంటి జంతువులు సైతం గజేంద్రుడి యొక్క హీంకారానికి అవి హడలిపోతున్నాయి. కొన్ని గుహలు దూరుకుంటున్నాయి, ఏమొస్తుందో ఏమో అని. కొన్ని చెట్లెక్కేస్తున్నాయి పాములు, కొండ చిలువలు, నాగేంద్రుడి పాములు, అవి ఎన్నో రకాలైనటువంటి పాములు. ఇక చిన్న చిన్న జంతువుల విషయం చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ దొరికితే ఆ చిన్న గుహల్లో, బుట్టల్లో, పొదల్లో దూరుకుంటున్నాయి భయపడిపోయి. ఏంది, ఏదో ఒక భీకరాకారం వస్తూ ఉంది, మనల్ని తినేస్తుంది. సింహాలు భయపడుతున్నాయంటే ఏం చేయాలి? శార్దూలాలు ఎంత భయంకరమైన వాడు. ఇక చెప్పలేనటువంటి ఖడ్గమృగాలు, ఇలా అనేక జంతువులు బీకరెళ్ళిపోతున్నాయి, చెందుతున్నాయి. వాటికి ఏం అర్థం కాలేదు. ఆహారం తినడం కూడా మానేసేసి పరిగెత్తున్నాయి, గుహల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడెక్కడ దాక్కుంటున్నాయి. కొండ చిలువలైతే అసలు ఏ చెట్ల మీద లేవు, అవి ఎక్కడో లోపల వెళ్ళి కొండరాళ్ళల్లో, బండల్లో దూరుకుంటున్నాయి. పోయి ధరణి అంతా దద్దరిల్లుతుంది. ఆ దద్దరిల్లు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆడ ఏనుగులు, ఆ ఆడ ఏనుగులు ఏం చేశాయి, ఇది వాసన అంటే ఇవి మగధీరుడు, వీరత్వం ఉన్నవాడు, మీసాలు తిప్పి అద్భుతమైనటువంటి సౌందర్యంతో, తేజో వికాసంతో నవ యవ్వనంలో ఉన్న యువకుడు ఒక్కసారి వాళ్ళు అడుగు పెడితే మహా అందగాడు. అందమంటే చంద్రుడి కన్నా అందమైనటువంటి వాడు కూడా ఉంటారు, ఎన్నో ఉన్నారు లేదు. చంద్రుడే అందగాడు అనుకుంటాం మనం.